ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. యెషయా గ్రంథం 63 అధ్యాయం 9వ వాక్యం. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాళిమ చేతను వారిని విమోచించెను. పూర్వదిములన్నిటిని ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొని వచ్చెను. ప్రభు తన మాట మన కొరకు దీవించును గాక. నిజమైన స్నేహితుడు హత్తుకొని ఉండును. పరిశుద్ధాత్మ దేవుడు తన గురించే వ్రాయించాడు. ఇశ్రాయేలీల యావత్ బాధలో పరిశుద్ధాత్మ దేవుడు బాధపడ్డాడంట. ఆయన ఆత్మని దుఃఖపరిచారంట. వారి యావత్ బాధలో ఆయన బాధ ఉందేడంట. వీళ్ళు ఏమనుకుంటున్నారేమో మనమే బాధపడుతున్నాం అనుకుంటున్నారు. బాధలు తెచ్చుకుంది వాళ్ళే, మన బాధలకు మనమే పడుతున్నాం అనుకుంటున్నారు. మనం కూడా ఆయా సమయాల్లో ఆయా కాలాల్లో మనం చేసిన పాపాలకి, అతిక్రమాలకి, ఆజ్ఞాతిక్రమానికి, అక్రమాలకి శిక్షలు వస్తే మనమే భరిస్తున్నాం అనుకుంటాం. కాదు కాదు, ఆత్మదేవుడు కూడా మనతో పాటు బాధపడుతున్నాడు. అయ్యో, యేసయ్యలో ఉన్న రక్షణానందాన్ని పొందకుండా, ఆశీర్వాదాలను పొందకుండా బిడ్డలు లేనిపోయినవి తెచ్చుకుని బాధపడుతున్నారని మనతో పాటుగా ఆత్మదేవుడు కూడా బాధపడుతున్నారు. ఆత్మను దుఃఖపరచొద్దు అనే మాట క్రొత్త నిబంధనలో మనం చూస్తాం. ఎందుకు దుఃఖపరుస్తున్నాం? దేవుని మాట వినక మనమే బాధపడుతున్నాం అనే మాటకి అక్కడే ప్రభువారు మాట్లాడుతూ, పూర్వదినములన్నిటినూ ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొని వచ్చాను. చూసారా, మనమే నడుస్తున్నాం అనుకుంటాం, కానీ మనల్ని ఎత్తుకుని దేవుడు నడుస్తున్నాడు. చాలామంది అయ్యగారులు ఈ మాట చెప్తే మీరు వినుంటారు. ఒక దైవజనుడికి ఒక కళ వచ్చింది. ఆయన చాలా కష్టాల్లో ఉన్నాడు. ఆ కళలో యేసుప్రభు వారు ముందు నడుస్తున్నాడు, ఈ బాధలో ఉన్న ఆయన వెనకాల నడుస్తున్నాడు. కొంత దూరం పోయిన తర్వాత ఇసుక కదా, 4 అడుగులు కనపడాల్సింది 2 కనపడుతున్నాయి. ఆ 2 అడుగులే కనపడుతుంటే ఈ బాధల్లో ఉన్న దైవజనుడు ఏమనుకుంటున్నాడంటే దేవుడు నన్ను విడుదలపెట్టాడు అనుకుంటున్నారు. కొంత దూరం పోయిన తర్వాత మరలా ప్రభువారు ప్రత్యక్షమైతే, అయ్యా, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోయావంటే, నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు, నువ్వు నడవలేకపోతే నేను ఎత్తుకుని మోసుకొచ్చాను, ఆ 2 అడుగులు నాయ అని చెప్పారంట. మనం చాలా కాలం ఇంతే. ప్రభువుని నమ్మం, ప్రభువు మనతో ఉండడని నమ్మం, ప్రభువు మనల్ని మోస్తున్నాడని నమ్మం. మన బరువులు మనమే మోస్తున్నాం అనుకుంటాం ముసలమ్మలాగా. ప్రభువే మోస్తున్నాడు మనల్ని. అది మనకు తెలియకుండా ప్రభు మనల్ని వదిలిపెట్టాడు అని అనుకుంటున్నాం. ప్రభు వదిలిపెట్టడా, ఆయన ఎంత మాత్రం విడువాడు ఎడబాయుడు. సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. ఆత్మదేవుని గురించిన వాగ్దానం యోహాను సువార్త 14వ అధ్యాయంలో, ఆయన మీతో ఉండును, మీలో ఉండును. ఆయన ఎల్లప్పుడూ మీ అద్దెకొండుటకై పంపబడ్డాడని యేసు ప్రభు వారు స్వయంగా చెప్పారు. మనం ఒంటరిగా లేము, అనాథలుగా మిమ్మల్ని విడిచిపెట్టనన్నాడు ప్రభువారు. మన బాధలు ఉన్నప్పుడు ఎవరు మనం పలకరించడానికి రాకపోయినా కానీ దేవుడు మనతో ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడిని చూస్తావో, ఆయనతో మాట్లాడుకుంటూ ఉంటావు, ఆయన చిరునవ్వును నువ్వు చూస్తావు, నీలో చిరునవ్వు ఉద్భవిస్తుంది. నన్ను పలకరించేవారు లేరు, నన్ను పట్టించుకునేవారు లేరు, ఒక ముద్దేసేవారు లేరు అనుకుంటే కనుక అది పొరపాటే. నిత్య జీవాహారాన్ని చేతపట్టుకుని ప్రభువైన యేసుక్రీస్తు వారు నీవు పడి ఉన్న స్థితిలో నీ మంచం దగ్గర నీకు తోడుగా ఉన్నాడు. మన బాధలన్నింటిలో ఆయన బాధ నొందుతున్నాడు. మనల్ని బాధ నుంచి విడిపించడానికే మన వ్యాధిని, వ్యసనాన్ని, మన పాప శాపశిక్ష అంతటిని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన వీపు మీద వేసుకుని కలువరి శిలువ మీద లాక్కెళ్ళి అక్కడ శిలువలో మేకులు కొట్టిపారేశాడు. అవి మనతో కూడా లేవని సత్యం మనం చూచినప్పుడు నిత్యానంద భరితులమై ఆనందగానాలతో దేవుని స్తుతిస్తాం. అట్టి అనుభవంలో ఆత్మదేవుడు మనందరినీ బలపరిచి నడిపించునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.